ज्ञानतिमिरं दस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति सुपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशत नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ओमुग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहं। वृन्दायै तुलसीदेव्यायै प्रियायै केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण माताजी। హరే కృష్ణ. సో ఇవాళ ఏంటంటే ఈ నామం గురించి డిస్కషన్ ప్లస్ క్విజ్ ఉంటుంది. ఈ నామం ఇంపార్టెన్స్ తోటి ఒక స్టోరీ కూడా ఉంది, అది మీకు చూపిస్తాను. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చనైర్ అనమాట ఇది. ఆహ్లాద్ ఒకడు ఒక దిక్కుంటాడు, మిగతా వాళ్ళిద్దరూ ఒక సైడ్ ఉండండి. ఓకే. సో ఫస్ట్ ఎవరైనా కానీ కూడా దీత్య అండ్ చిరశ్రీ ఆన్సర్ చేస్తారు, తర్వాతనే ఆహ్లాద్ చేస్తాడు. సో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మాధవి హన్విక కూడా వచ్చింది. హన్విక వచ్చిన వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ ఒక సైడ్. ఓకే, ఆహ్లాద్ ఒకడు ఒక సైడ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆత్మకు జెండర్ ఉంటుందా? దీత్య మిగతా వాళ్ళు చెప్పండి ఫస్ట్. ఆత్మకు జెండర్ అంటే ఫీమేల్ మేల్ అట్లా ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. వెరీ గుడ్ అన్విక, ఉండదు. మరి ఏముంటది? మేల్ ఫీమేల్ ఉండకుండా ఏముంటది మరి అన్విక? మరి ఏముంటది? మేల్ కాదు ఫీమేల్ కాదంటే మరి ఏంటిది అది? మాతాజీ మాతాజీ భగవంతుని అంశం మాతాజీ, దానికి మనస్సు బుద్ధి అహంకారం ఉంటుంది మాతాజీ. అంతే, ఏముండదు. ఏమి మేల్ ఉండదు, ఫీమేల్ ఉండదు, ఏమీ ఉండదు, ఇంకేది కూడా ఉండదు. మేలు ఫీమేల్ కాకుండా ఇంకేదన్నా ఉందా అంటే ఏది కూడా లేదు అసలు దానికి. సో దానికి ఏముంటుంది? మనస్సు బుద్ధి అహంకారం ఉంటుంది. రైట్, వెరీ గుడ్ ఆన్సర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. అదర్స్ అంటే మీ ముగ్గురు. మరి ఈ చనిపోయినప్పుడు మనిషి అక్కడే ఉంటాడు, ఆ మనిషి శరీరం నుంచి ఏం వెళ్ళిపోతుంది? మనిషి బాడీలో నుంచి ఏం వెళ్ళిపోయింది? ఆత్మ. చిరస్వి భలే చెప్పింది, సోల్. వెరీ గుడ్ చిరస్వి, సోల్ వెళ్ళిపోతుంది. సో ఆ సోల్కి ఏమీ లేదు, మేల్ ఫీమేల్ లేదు, కానీ బాడీకి ఉంటుంది కదా. బాడీకి మాత్రం
మేల్ ఫీమేల్ అట్లుంటది. కానీ ఆత్మకు మాత్రం ఏమీ లేదు, అది వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళిపోయినప్పుడు, సరే అది వెళ్ళిపోతుంది, అది వెళ్ళేటప్పుడు ఆ సోల్ ఒక్కటే వెళ్తుందా, ఇంకేమైనా తీసుకొని వెళ్తుందా? ఏం తీసుకొని వెళ్తుంది చెప్పండి ఫస్ట్, అదర్స్. ఆ సోల్ తోటి ఏం వెళ్తుంది? మనం చేసేది గుడ్ బ్యాడ్. మనం చేసే గుడ్ బ్యాడ్, ఇంకా ఇంకా మాతాజీ చెప్పు చెప్పు ఆహ్లా చెప్పు. మన మనస్సు బుద్ధి అహంకారం మాతాజీ ఆ మూడు తీసుకెళ్తుంది, దాని తప్ప ఇంకేం తీసుకెళ్ళదు మాతాజీ. తీసుకెళ్తుంది. మనకి 3 బాడీస్ ఉంటాయి. ఒకటేమో గ్రాస్ బాడీ. గ్రాస్ బాడీ అంటే నువ్వు చూసే బాడీ అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూడగానే ఒక మనిషి మెటీరియల్గా కనిపిస్తూ ఉంటాడు, ఆయన కళ్ళు చెవులు ముక్కు అన్ని కనిపిస్తూ ఉంటాయి. కనిపించని 2 బాడీస్ ఉంటాయి. ఏంటి అవి అని అంటే, ఇంకొకటేమో పాపపుణ్యాలు బాడీ. ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఒక బాడీ తయారై ఉంటుంది. ఎన్నో ఎన్నో క్యాజువల్ బాడీ అంటారు. అది అంటే కాజ్ ఆఫ్ యువర్ బాడీ. ఈ బాడీ శరీరానికి రావడానికి అదే కాజ్, క్యాజువల్ బాడీ. సో ఆ బాడీ ఏంటి అంటే అది కూడా నీకు కనిపించదు. అదేంటి, పాపపుణ్యాల లెక్క యొక్క బాడీ. లైక్ ఇంత చిరస్వి అన్నది కదా, పాపం పుణ్యం వస్తుంది మనతోటి అని. అది ఎట్లుంటుంది? అది కూడా ఒక ఆకారం ఉంటుంది దానికి కూడా. కాకపోతే ఏంటి అంటే నీకు కనిపించదు. అది కూడా దాంట్లో ఏముంటుంది అని అంటే, ఆ బాడీ ఏం తీసుకొస్తూ ఉంటుంది అంటే, పలానా పలానా రోజు కొన్ని జన్మల బ్యాక్ ఈయనే చాలా చీమలను చంపాడు, లేకపోతే ఒకరింట్లో దొంగతనం చేశాడు, ఇవన్నీ ఆ బాడీ మోసుకొని వస్తూ ఉంటుంది. లేకపోతే ఈ ఈ మనిషి ఈ ఈ సోల్ ఒకరికి హెల్ప్ చేశాడు, అప్పుడెప్పుడో పూర్వజన్మలో ఎప్పుడో ఒకరికి చాలా హెల్ప్ చేశాడు. అట్లాంటివన్నీ ఆ బాడీ మోసుకొని వస్తూ ఉంటుంది. సెకండ్, ప్రజెంట్ సిచ్యుయేషన్. ప్రజెంట్ ఎట్లున్నావు నువ్వు అంటే, ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాత మీ మదర్ ఫాదర్ నీకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ అంటే బాడీ ఎడ్యుకేషన్ కాదు, అంటే మెటీరియల్ ఎడ్యుకేషన్ కాదు. లైక్ ఏబిసిడి చదవడం, ఎంబీబీఎస్ చేయడం, లైక్ కలెక్టర్ అవడం, ఇదంతా వేరేది ఎడ్యుకేషన్. ఇంకొకటి ఎడ్యుకేషన్ ఏంటి, లైక్ సోల్ ఎడ్యుకేషన్, సోల్కి సంబంధించింది. లైక్ వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ లెర్నింగ్ నౌ, దట్ ఈస్ సోల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ ఎంతెంత ఇచ్చారు, ఇదంతా మీకు ఇదంతా నేర్చుకున్న దాని ప్రకారంగా నీ మనస్సు బుద్ధి అహంకారం అనేది తయారవుతుంది. ఇప్పుడు ఈ సోల్ ఎడ్యుకేషన్ లేనివాడు వేరేలాగా ఉంటాడు. వాళ్ళ యొక్క మనస్సు బుద్ధి అహంకారం వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ లేనివాడు, ఇప్పుడు మెటీరియల్ ఎడ్యుకేషన్ లైక్ ఎంబీబీఎస్ కలెక్టర్ అయింది అనుకో, వాడికి సోల్ నాలెడ్జ్ లేదు, కలెక్టర్ అయిండాడు. సో వాడికి ఎంత అహంకారం ఉంటుందంటే, నేను కలెక్టర్ని, మా అమ్మ నాన్న నన్ను చాలా చదివిస్తే నేను ఇంత గొప్పవాడినైనా. వాడి మాటలు వేరుంటాయి, వాడి ప్రవర్తన వేరుంటుంది. సో ఇంకా వాడు ఎట్లా అంటే, మా అమ్మ నాన్న చేపట్టి నేను ఇంత బాగా కష్టపడి ఇంత పైకి వచ్చిన, వాడు ఏమనుకుంటూ ఉంటాడంటే, నేను కష్టపడ్డా నా 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 ఎనర్జీ తోటి నేను, కానీ దీని వెనకాల నీకు ఇలాంటివి రావడానికి గల కారణం నీ పూర్వజన్మల ఏవో ఉన్నాయి. ఆ నాలెడ్జ్ వాడికి లేదు, ఆ నాలెడ్జ్ ఉండదు. ఏమైనా నేను కష్టపడ్డా, నా తల్లిదండ్రులు కష్టపడ్డా, ఇవే మాట్లాడుతూ ఉంటాడు. దాని వెనకాల చాలా ఉంటుంది. వాడు అట్లా కలెక్టర్ అవ్వడానికి ఎంతో ఉంటుంది, వాడి ప్రీవియస్ లైఫ్స్ కూడా ఎన్నో ఉన్నాయి వాడు అట్లా అవ్వడానికి. వాడి కోరిక ముఖ్యంగా, వాడు ఒక కోరికతో చనిపోతాడు. ఇప్పుడు చనిపోయేటప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే, నేను నెక్స్ట్ నేను ఎట్లనైనా కలెక్టర్ అవుతా అని కష్టపడుతూ ఉంటాడు వాడు.
కష్టపడతాడు కానీ వాడు ఆ జన్మలో వాడికి అది దక్కదు. కానీ చాలా మంచోడు ఉంటాడు, మంచి పనులు చేస్తాడు. ఎందుకంటే వాడికి ఎడ్యుకేషన్ అట్లుంటది. అరే దొంగతనం చేయొద్దురా, తప్పురా, అట్లా వాళ్ళ పేరెంట్స్ అట్లా నేర్పిస్తాడు, వాడు చెయ్యడు. వాడికి మంచి పనులు చేయడంతో ఏమవుతుంది, నెక్స్ట్ లైఫ్లో వాడికి కలెక్టర్ వచ్చే అది శాంక్షన్ అవుతుంది. వీడు చాలా మంచిగా ధార్మికంగా జీవించిండు. నేచర్ ఏం చేస్తుంది, నేచర్ ఎవరి చేతిలో ఉంటుంది, కృష్ణ పరమాత్మ చేతిలో ఉంటుంది. సో కృష్ణ పరమాత్మ సేస్ ఓకే, వీడికి చాలా కోరిక ఉండే ప్రీవియస్ లైఫ్లో కలెక్టర్ అవ్వాలని, వాడు అవ్వలేకపోయిండు. సో వీడికి ఈ లైఫ్లో ఇచ్చేద్దామని ఇస్తాడు. అంటే ఇక్కడ వెనకాల ఎవరు ఇచ్చారు, కృష్ణుడు ఇచ్చాడు. అది వాడికి తెలియదు. ఇక్కడ వెనకాల జరిగిన ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వాడికి ఆ నాలెడ్జ్ ఉండదు పాపం. వాడేమనుకుంటూ ఉంటాడంటే, నా తల్లిదండ్రులు చాలా నన్ను కష్టపడి చదివించిండ్రు, నేను అందుకే నేను కూడా దాన్ని చక్కగా వినియోగించుకున్నా, కలెక్టర్ అయినా, అట్లా మాట్లాడుతాడు. వాడికి ఛాన్స్ వచ్చిందనుకో, ఇప్పుడు ఎవరైనా బ్రైబింగ్ ఇచ్చి అరే నువ్వు డబ్బులు తీసుకున్నాక ఈ పని చేయి అది ఇది అని అంటే పడిపోవచ్చు అట్లాంటోడు. అదే సోల్ నాలెడ్జ్ ఉందనుకో, ఇప్పుడు మీరు ఈ భగవద్గీత అంతా చదువుతున్నారు, దీనంతా ఒక పర్టికులర్ ఒక ఇదిలో వెళ్తున్నారు. సో మీకు తెలుసు, అరే ఈ పనులు చేస్తే పడిపోతా నేను, నా నెక్స్ట్ లైఫ్ పడిపోతుంది అని మీకు తెలిసినప్పుడు మీరేం చేస్తారు, ఏమన్నా కానీ నేను ఇట్లాంటి పనులు చెయ్య అనేది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్, ఈ సోల్ ఎడ్యుకేషన్ తోటి ఏమవుతుందంటే ఎప్పటికీ చెయ్యవు నువ్వు, జన్మలకు కూడా ఆ నాలెడ్జ్ నీతో పాటు వస్తూ ఉంటుంది. అది మనస్సు, బుద్ధి, అహంకారం ఇది పడుతుంది. ఏది పడుతుంది, సోల్ ఎడ్యుకేషన్ గట్టి పట్టుకుంటుంది. కానీ ఈ మెటీరియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, నీకు స్కూల్స్లలో చెప్తూ ఉంటారు, ఏది సబ్జెక్ట్ సోషల్ సైన్స్ ఇవన్నీ చెప్పిన దాని ప్రకారంగా నువ్వు ఎదుగుతూ ఉన్నదాన్ని అప్పటి మందమే అన్నమాట అది. సో అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అందరికి అర్థం కాదు. సో ఏంటి, క్యాజువల్ బాడీ ఉంటుంది. క్యాజువల్ బాడీ అంటే పాపపుణ్యాల బాడీ, అది తెచ్చుకున్నది గత జన్మల అదంతా పాపము పుణ్యం అంతా తెచ్చుకున్నది, అదొక బాడీ. మనస్సు, బుద్ధి, అహంకారంతో ఉన్న సూక్ష్మ శరీరం అంటారు దీన్ని, ఇది ఒక బాడీ. సో ఈ రెండు తోటి నీకు నెక్స్ట్ బాడీ వస్తుంది. ఈ రెండిటి కలియకతోటి నీకు నెక్స్ట్ బాడీ అనేది శాంక్షన్ అవుతుంది. అది బ్రహ్మ చూసుకుంటాడు. ఆ పార్ట్ ఆఫ్ జాబ్ అంతా బ్రహ్మ చేతిలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం జపం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా. జపం ఒక స్టోరీ చూపిస్తాను మీకు. హరిదాస్ ఠాగూర్ అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన యాక్చువల్గా బురోన్ బంగ్లాదేశ్లో పుట్టిండు. అంటే దీనికి ఇది చూడకముందు మీకు కొంచెం చెప్తున్నా ఏంటంటే, ఆయన బంగ్లాదేశ్లో పుడతాడు. పుట్టిన తర్వాత ఆయన కొంచెం పెద్దగా అయ్యాక, ఆయన యాక్చువల్గా ముస్లిం అతను. సో కొంచెం పెద్దగా అయ్యాక ఆయనకి ఈ నామం, ఈ హరే కృష్ణ మంత్రం ఆయనని చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ అందరూ జపం చేయడం, హిందువులు కొందరు, అందరంటే అందరు కాదు, కొందరు హిందువులు జపం చేయడం, అదంతా అతనికి నచ్చుతుంది. నచ్చి ఏం చేస్తాడు, అరే ఈ జపాన్ని ఆయనకి కొందరు అంతే అట్రాక్ట్ అయిపోతారు. అది నేను చెప్పాను కదా, ఎందుకు అట్రాక్ట్ అవుతారు అంటే సోల్ ఎడ్యుకేషన్. ఏదో కొంచెం తప్పు చేయడం వల్ల ముస్లిమ్స్ దాంట్లో పుడతారు. ఎట్లా పుడతారు అనేది కూడా నేను చెప్తా. ఎట్లా అంటే, ఇప్పుడు నీకు ముస్లిం వాడు అంటే చాలా కోపం. ఇప్పుడు వాళ్ళు రేపు చూస్తూ ఉంటాం, మన హరే కృష్ణ వాళ్ళు కూడా ముస్లిమ్స్ తోటి ఉండొద్దు, అది ఉండొద్దు, ఇది ఉండొద్దు అని అన్ని చెప్తూ ఉంటారు. కానీ అట్లా కాదు, వాళ్ళ మీద కోపంతో నువ్వు ఉండకూడదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు ఎవరి మీదైనా నువ్వు కోపంతో మాట్లాడుతూ ఉన్నావు అనుకో, వాడు అట్లా ముస్లిమోడు, వాడు దరిద్రుడు, వాడంతా గోమాంసం తింటూ ఉంటాడు, వాడు అట్లా ఉంటాడు, వాడు శుద్ధిగా ఉండడు, అట్లా మాట్లాడుతూ వాళ్ళ గురించి ఎక్కువ నువ్వు చెప్తూ ఉన్నావు అనుకో, అదే స్మరణ అయిపోతుంది.
యాక్చువల్గా నీకు ఇచ్చిన టైం ఏంటి? నీ లైఫ్ టైం 100 ఇయర్స్. ఈ 100 ఇయర్స్లో, నీ లైఫ్ టైం 100 ఇయర్స్లో నువ్వు ఏ స్మరణ చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే స్మరణలో ఉండు అని చెప్తాడు కృష్ణుడు. కానీ ఆ స్మరణ చేయవు నువ్వు. ఏం స్మరణ చేస్తూ ఉంటావు? అరే వాడు దరిద్రుడురా, వాడు ముస్లిమోడు, వాడితో తిరగొద్దు, వాడు అంత గోమాంసం తింటూ ఉంటాడు, వాడు శుద్ధిగా ఉంటాడు, వాళ్ళ ఇల్లంతా గలీజ్ ఉంటుంది, వాడంతా పాన్ తింటాడు, ఏదో వాడి మీద అంత లోపల పెట్టుకొని అదే మాట్లాడుతూ వేరే వాడికి చెప్తూ ఉన్నావు అనుకో, అదే స్మరణ. నువ్వు ఎవరి గురించి స్మరణ చేసినావు? ఒక ముస్లిమోడు గురించి స్మరణ చేసినావు. సో ఏమవుతుంది? వచ్చే జన్మలో నెక్స్ట్ ముస్లిమోడు కడుపులో పుడతావు. ఎంత పని అయిపోయింది చూడు అది. సో ఇప్పుడు నీకు ఒక ఎనిమి ఉన్నాడు అనుకో, ఆ ఎనిమిని నీకు అస్సలు నచ్చదు వాడు. సో వాడి గురించి మార్నింగ్ ఈవినింగ్ వాడినే తిడుతూ ఉంటావు. లోపల అదే ఉంటుంది. మనస్సు బుద్ధి లోపలంతా, నీ లోపలంతా ఏది ఉంటుంది అంటే ఆ ఎనిమినే ఉంటాడు. సో బయట కూడా అంటూ ఉంటావు, లోపల కూడా వాడే ఉంటాడు. సో వాడినే తిడుతున్నావు అనుకో, వాడు అట్లా ఇట్లా తిడుతున్నావు అనుకో, నెక్స్ట్ వాడి కడుపులోనే పుడతావు నువ్వు. సో ఇక్కడ ఏమవుతుంది? వాళ్ళ కడుపులో పుట్టినప్పుడు, అందుకే కొందరు పిల్లలు ఎట్లుంటారంటే ఎగ్నెస్ట్ ఉంటారు తల్లిదండ్రులకి. వాళ్ళు చెప్పింది చేయరు. వాళ్ళకి ఎంత కష్టాలు పెడతారంటే అబ్బా చెప్పలేనన్ని కష్టాలు పెడతారు. వాడు ఒక్క మాట వినడు. వాడు బయటికి వెళ్ళిపోయి అదేంటి డ్రగ్స్ తీసుకోవడం అన్నా, ఎప్పుడు ఏదో ఒకటి గొడవ ఇంటి మీదకి తెస్తూ ఉంటాడు. తల్లిదండ్రులను ప్రశాంతంగా ఉంచాడు అనమాట. వాడు చనిపోయేంత వరకు, వాళ్ళు అంటే తల్లిదండ్రులు చనిపోయేంత వరకు వాడి మీదనే ఉంటుంది వాడికి ధ్యాస అంతా, వాళ్ళకి ధ్యాస అంతా. అరే వీడు ఎట్లా బాగుపడతాడు, అరే వీడి లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది, వాడు ఎట్లా. ఇదంతా ఎందుకు ఉంటుంది అని అంటే రుణానుబంధాలు. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే నీకు వాడి మీద కోపంతో నువ్వు ఎవరి మీద అయితే స్మరణ చేసినావో, కోపం ఎందుకు కోపం వస్తుంది? వాడు వీడి దగ్గర అప్పు తీసుకోవడమో, వీడు వాడికి అప్పు ఇవ్వడమో, ఏదో ఉంటుంది అక్కడ. అందుకే రుణానుబంధాలు అంటారు ఇవన్నీ. నీకు పుట్టే వాళ్ళందరూ నీ కనెక్షన్ అయ్యేదంతా రుణానుబంధాలు. అంటే ఏదో రుణం ఉంటేనే ఇవన్నీ బంధాలు. సో మంచి బాగానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒకడికి ఫ్రెండ్కి హెల్ప్ చేసినావు అనుకో, ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే వాడు చాలా తలుచుకుంటూ ఉంటాడు, నాకు వాడు చేసిన హెల్ప్ ఎంత మంచిదంటే అంత మంచిది, వాడి వల్ల నేను ఇప్పుడు ఈ రోజు ఇంత బాగా బతుకుతున్నా అని వాడు అనుకుంటూ ఉన్నాడు అనుకో, మంచి రిలేషన్ తోటి వాడు నెక్స్ట్ జన్మలో వస్తాడు నీకు. వాడు హెల్ప్ చేస్తుంటాడు, నెక్స్ట్ జన్మలో వాడు నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ రుణానుబంధాలు. ఈ రుణానుబంధాలు ఎల్లకాలం ఉండవు, వస్తాయి పోతాయి, మళ్ళీ కొత్త రుణానుబంధాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ అట్లానే ఈ ఎర్త్ పైన అన్ని అవే ఉంటాయి. తల్లి తండ్రి, అక్క చెల్లె, అన్న తమ్ముడు, ఇవన్నీ రుణానుబంధాలే. ఏవో ఉంటేనే మళ్ళీ వాళ్ళు మనకి ఒక రిలేషన్ తోటి కలుస్తూ ఉంటారు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఈ లైఫ్లో మళ్ళీ ఏదైనా రుణానుబంధం జరిగిందనుకో, నెక్స్ట్ జన్మలో మళ్ళీ వాళ్ళు నీకు కలుస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా. ఇవన్నీ అట్లనే ఉంటాయి. సో అందుకే నువ్వు కాషియస్గా ఉంటావు అనమాట. ఇప్పుడు నీకు ఇవన్నీ నాలెడ్జ్ తెలిసినప్పుడు నీకేమనిపిస్తూ ఉంటుంది? అప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, స్మరణ ఒకటి చేసుకోవాలి నేను అనేది నీకు బాగా లోపల ఉంటుంది. అప్పుడు ఇది తెలిసినప్పుడు నీకు లోపల కలుగుతుంది. ఇవన్నీ వస్తాయి పోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సో ఇక్కడే నేను ఎందుకు ఉండాలి? సో నేను ఈ లోకం దాటి ఇంకా చాలా మంచి లోకాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా అనేది నీకు కలిగినప్పుడు నువ్వు నామం పడతావు. సో అట్లాగే ముస్లిం అతనేనే, ఈయనే పాపం చిన్నప్పుడు ముస్లింలో పుట్టాడు, కానీ ఆయన నామానికి చాలా అట్రాక్ట్ అవుతాడు. బంగ్లాదేశ్లో పుట్టిన అతనితేనే ఒకసారి ఆయన బయటికి వెళ్ళిపోయి ఒక కేవ్లో కూర్చొని ఇంకా కేవ్లో జపం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు జపం చేస్తూనే ఉంటాడు.
ఆయనకు ఒక గురువు దొరుకుతాడు, అద్వైతాచార్య అని. ఆయన చెప్తాడనమాట, ఆయన ఇట్లుండు అట్లుండు ఇలా చెయ్యి అని అన్ని నేర్పిస్తాడనమాట. ఈ మన కృష్ణుని యొక్క, అంటే కృష్ణునికి అట్రాక్ట్ అవుతాడు కదా, సో కృష్ణుని కథలన్నీ వినడం చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే సండేస్ ఎందుకు పెట్టాను, అందుకే కృష్ణుని కథలు వినాలి. కృష్ణ కథ వింటూ ఉంటే ప్రేమ కలుగుతుంది. కృష్ణుడు ఇట్లా చేశాడా అట్లా చేశాడా అనేది నీకు కలిగినప్పుడు, ఆ కథలు వింటూ ఉంటే ఆయన మీద ప్రేమ కలిగినప్పుడు స్మరణ చేస్తూ ఉంటావు. అంటే స్మరణ అంటే ఏంటి, నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటుంది, కృష్ణుడు ఇట్లా చేశాడంట, కృష్ణుడు అట్లా చేశాడంట అనేది గుర్తొచ్చింది కూడా నీకు మంచిదే. అంతేగాని ఆడెవడో ఫ్రెండ్ లేకపోతే ఇంకేదన్నా స్మరణలో ఉన్నావు అనుకో, గోల్మాల్ గోవిందం మళ్ళీ మళ్ళీ ఇంకేదో తగులుకుంటుంది. సో ఆ స్మరణ కంటే కృష్ణుడి స్మరణ చేసుకున్నావు అనుకో, ఆయన చూసుకుంటాడు, అరే వీడేంట్రా ఊకే నన్ను తలుచుకుంటున్నాడు అనేసి ఆయన ఏం చేస్తాడు, ఆ నేచర్ కూడా నీకు అలర్ట్ అవుతుంది. నేచర్ కూడా ఎట్లా అలర్ట్ అవుతుంది అంటే నీకు ఏం కాకుండా చూసుకుంటూ ఉంటుంది. అరే వీడు నా కృష్ణ పరమాత్మ డివోటీ వీడు, సో వీడిని నేను చూసుకునే బాధ్యత నాది అనేది ఆ నేచర్ చూసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్టోరీ మనం ఒకసారి చూద్దాము. మీకు బ్యాక్గ్రౌండ్ నేను చెప్తూ ఉంటా మీకు. సో ఒక విలేజ్, ఒక హట్ ఏర్పరచుకుంటాడు హరిదాస్ ఠాగూర్. ఇంకా ఎప్పుడు స్మరణలో ఉంటాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని. ఈయన అతని గురువు అన్నమాట, అద్వైతాచార్య. ఆయన ఏదైనా తులసి ఏదైనా తెంపాలి అన్న తులసి దళాన్ని ఫస్ట్ పర్మిషన్ అడుగుతాడు. తులసిని ఈరోజు నేను ఈ ఆకు తీసుకుంటున్నా అనేసి మెల్లగా తెంపి దానికి నొప్పి కలిగించకుండా, అంటే అంత అన్నమాట. అంటే వాటికి కూడా సోల్ ఉంది అనేది గ్రహించిన వాళ్ళు. అదే గ్రహించని వాళ్ళు ఎట్లుంటారు, ఇప్పుడు ప్లాంట్కి సోల్ లేదు అనుకున్నవాడు ఎట్లుంటాడు, వాడు పక్కన మాట్లాడుతూ ఉంటాడు వేరే వాళ్ళతోటి, ఆకును తెంపుతూ దాన్ని పిచ్చిగా నలిపేస్తూ ఉంటాడు వాడు. అది సో మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో, అరే వీటికి కూడా ప్రాణం ఉంది, వీటికి కూడా నొప్పింది అనేది మీకు ఆ మనసులో కలిగినప్పుడు ఏం చేస్తావు, ఆ చెట్టుని ఏమనవు, చెట్టుకు నీళ్లు మాత్రమే పోయడానికి ట్రై చేస్తూ ఉంటావు, దాన్ని మంచి కాపాడాలని చూస్తూ ఉంటావు. అంతేగాని కొందరిని నేను చూశాను కూడా, అక్కడ మాట్లాడుతూ ఉంటారు, వాడు చెయ్యి ఆగదనమాట, దాని కొమ్మ తెంపుతాడు, దాని ఆకు తెంపుతాడు, దాన్ని ఏంటో చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఇంకా ఏం చెప్పాలి, ఇంకా వాడికి అర్థం కాదు మనం చెప్పినాక. అవన్నీ ఎందుకు చేస్తున్నావు, మంచిగా మాట్లాడొచ్చు కదా అని అంటే వాడు మనల్ని పిచ్చి వాళ్ళలాగా చూస్తాడు అనమాట. ఈమెకి ఏమైంది అసలు అన్నట్టుగా చూస్తాడు. సో అలా సో తులసి దళాన్ని పర్మిషన్ అడిగి కానీ అతని ఆచార్య తీసుకొని కానీ పూజకు ఉపయోగించాడు. అంత గొప్ప భక్తుడు అనమాట హరిదాస్ ఠాగూర్ యొక్క ఆచార్యుడు. సో ఈయనే మార్కెట్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా పక్క వాళ్ళు, ఆ ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికీ తెలుసు ఈయన ఒక ముస్లిం అతను ఇట్లా మారిపోయిండని. వాళ్ళు వచ్చి నేర్పియాలని చూస్తూ ఉంటారు. ఏంట్రా ఎందుకు ఈ హరినామం చెప్పిస్తున్నావు, అవన్నీ వదిలే అని చెప్తూ ఉంటారు. అస్సలు వినిపించుకోడు అనమాట హరిదాస్ ఠాగూర్. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, నువ్వు పుట్టింది మా రిలీజియన్, మా మతంలో పుట్టి నువ్వు వేరే మతం గురించి వాళ్ళ దేవుళ్ళని ఎందుకు నువ్వు ఇచ్చేస్తున్నావు అది ఇదని. అప్పుడు ఈయన ఒకటే ఒక మాట అనేవాడు, ఏంటి అంటే, హిందూ మతంలో ఉన్న వాళ్ళని మీరు మార్చడానికి చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఏమన్నా అంటున్నారా, ఏమనట్లేదే, నేను వాళ్ళ మతంలోకి మారినప్పుడు మీకు ఎందుకు అంత నొప్పి అని మాత్రమే అనేవాడు అనమాట హరిదాస్ ఠాగూర్. సో అలా అనుకుంటూ ఆ జపం చేస్తూ గట్టిగా జపం చేస్తూ వెళ్ళేవాడు అనమాట. ఇంకా ఈ అద్వైతాచార్య చక్కగా అతన్ని కూర్చోబెట్టుకొని అన్ని చెప్పేవాడు అనమాట, అన్ని చదివేవాడు ఆయనకి ఏం చెప్పాలి అనేది ఎప్పుడు. సో ఈ ముస్లిం మతంలో వాళ్ళే ఈ హరిదాస్ ఠాగూర్ మార్కెట్లో వెళ్తూ
ఈ ముస్లిం వాళ్ళకి అందరికి చెప్పేవాడు అనమాట, మీరు ఈ గోమాంసాన్ని ఆపేయండి, మీరు తినకండి, ఆ, దానివల్ల మీకు నష్టమే, కానీ మీకు ఎటువంటి సుఖం ఉండదు, అని అన్ని ఆయనకు తెలిసింది చెప్పబోతూ ఉంటాడు. కానీ ఆ, వాళ్ళు వాళ్ళే ఆ, వాళ్ళు ఏమని అనేవాళ్ళంటే, అల్లా మమ్మల్ని చూసుకుంటాడులే, నేను నేను చేసేది కరెక్టా రాంగా అల్లా చూసుకుంటాడు, ఆ, నువ్వు చేసేది నువ్వు చేసుకో, అట్లా వాడిని అతన్ని తిడుతూ ఉంటారు అనమాట. కానీ హరిదాస్ ఠాగూర్ ఏమో ఈ ఈ ఈ ప్రాణులన్నీ ఆ భగవంతుడి ఆ, బిడ్డలు, నువ్వు వాళ్ళని చంపితే భగవంతుడికి ఇష్టం ఉండదు అని ఈయన చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళు వినరు. ఎందుకు వింటారు? తిడతారనమాట. వెళ్ళిపో ఇక్కడి నుంచి, మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాం ఈ పనులన్నీ, నువ్వు ఇప్పుడు వచ్చి మాకు అన్ని కొత్త కొత్త నేర్పిస్తావా అని తిడుతూ ఉంటారనమాట. తిడుతూ ఉంటే పాపం హరిదాస్ ఠాగూర్ ఇంకా వాళ్ళు చెప్పడానికి ఈయన ట్రై చేస్తూ ఉంటాడు, వాళ్ళు వినరు. ఇంకా ఆచార్య దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు చెప్పుకొని. ఇంకా ఏం చెప్తాడంటే, నాకు ఆ భగవంతుడి పైన ప్రేమ కలగాలి, ఆ ప్రేమ కలిగించే స్టోరీస్ అన్నీ నాకు చెప్పండి, అతని గురించి చెప్పండి, చెప్తే నేను అప్పుడు మా అందరికీ ప్రచారం కూడా చేయగలను అని చెప్తే, అప్పుడు చక్కగా అద్వైతాచార్య అన్ని స్టోరీస్ అంటే లీలలు అన్ని చెప్తుంటాడు. దామోదర్ లీల మీకు తెలుసు అనుకుంటా, దామోదర్ లీల. సో ఆ స్టోరీస్ అన్ని చెప్తూ ఉంటాడు అనమాట, అతను చేసిన లీలలన్నీ, అతని స్టోరీ అవన్నీ చెప్తూ ఉంటాడు. సో అవన్నీ వింటాడు చక్కగా, ఎంతో శ్రద్ధతోటి వింటాడు. అవన్నీ మనసులో పెట్టుకొని స్మరణ చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేస్తూ ఉంటే కూడా అతనికి అవే గుర్తొస్తూ ఉంటాయి ఎంతో ఇదిగా. ఆ స్మరణలో తను ఉంటూ ఉంటే అక్కడ కాజీ ఉంటాడు కదా, ఆ కాజీ అంటే ఎవరంటే ముస్లిం అడ్మినిస్ట్రేటర్ అనమాట, హెడ్ ఉంటాడు కదా ముస్లింలకు హెడ్. అతనికి నచ్చదు. ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఈయన ఏమైనా చేసి మళ్ళీ మన దాంట్లో మన మతంలోకి తీసుకురావాల. ఈయనేంటి ఒక ముస్లిం అయ్యుండి హరిదాసన్ పేరు మార్చుకొని ఏంటి మొత్తం హరినామాన్ని ప్రచారం చేస్తున్నాడు, మా మతంలో ఉన్నవాడు అని, మళ్ళీ దాంట్లో నా రాజ్యంలో ఇట్లాంటివి నేను సహించలేను అనేసి ఆయనని తీసుకురండి అని అంటాడు. ఇంకా అందరు వెళ్తారనమాట ఇంకా అతన్ని తీసుకురావడానికి. హరిదాస్ ఠాకూర్కి అర్థం కాదు ఫస్ట్ వీళ్ళందరూ ఎందుకు వచ్చారా అని. ఆచార్యకి అర్థమవుతుంది, హరిదాస్ని కాపాడమని ఆయన వేడుకుంటాడు కృష్ణాని, అతన్ని ఎట్లా అయినా కాపాడు అని. హరిదాస్ దగ్గరకు వచ్చి ఆయనని బంధిస్తారు. మీరందరు ఎందుకు నన్ను బంధిస్తారు అని అంటే, రాజు రమ్మన్నాడు నేను పద అని తీసుకెళ్తారనమాట. అయినా కానీ కూడా ఆయన హరినామం మరవడు, హరినామాన్నే జపిస్తూ ఉంటాడు. ఇంకా రాజు దగ్గరికి తీసుకొస్తారు, రాజు ముందు ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆయన జంకడు బెంకడు, ఆ నామాన్ని ఇంకా గట్టిగా చెప్తూ ఉంటాడు ఆ రాజు వినేటట్టుగా. ఇంకా రాజు కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు అల్లాని మర్చిపోయి నువ్వు వేరే మతాన్ని పడతావా అనేసి కోపం వచ్చి, ఇంకా హరినామాన్ని నువ్వు ప్రచారం చేస్తావా, నువ్వు వేరే మతాన్ని ప్రచారం చేస్తావా అనేసి ఇంకా చాలా తిడుతూ ఉంటాడు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమంటాడంటే, మీరు నన్ను ముక్కలు ముక్కలు చేసిన, ఖండాలుగా చీల్చిన, మీరు ఏం చేసినా ఈ ఒక్కొక్క ముక్క కూడా, నా శరీరంలో ఉన్న ఒక్కొక్క ముక్క కూడా అదే అంటది, అదే ఏది ఆ హరినామాన్నే చెప్తుంది అనేసి ఆయన ఇంకా చాలా చెప్తాడనమాట. ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తాడు. ముస్లింలు ఎందుకు వాళ్ళకి ఇష్టమైన మతాన్ని పాటించకూడదు, హిందువులను మీరు ఎందుకు మార్చాలని చూస్తున్నారు, హిందువులను మార్చాలని మీరు ట్రై చేస్తున్నారు కదా చాలా, మరి అలాంటప్పుడు ముస్లిం వాడికి కూడా అట్లాంటి రైట్ ఉండాలి కదా, వాడికి ఇష్టమైంది ఏది కావాలంటే అది పాటించాలని అని కొట్లాడతాడనమాట, ఆర్గ్యూ చేస్తాడు. ఇంకా అప్పుడు అక్కడ ఫకీర్లు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే, ఇతన్ని ప్రతి ఒక్క మార్కెట్లో తీసుకెళ్ళి
కొరడా దెబ్బలు కొట్టండి. అప్పుడు చూసే వాళ్ళు ఇంకొకసారి నెక్స్ట్ టైం వేరే వాడు కూడా ఇంకా హరినామం జపింపాడు కదా, ముస్లిం వాడు ఇంకా వేరేటోడు రాడు ముందుకు, అట్లా కొడితే గాని అనేసి ఆ చెప్తాడనమాట ఈయనని. అప్పుడు మళ్ళీ చెప్తాడు హరిదాస్, మీరు ఖండాలు చీల్చినా కానీ కూడా నేను హరినామాన్ని మాత్రం వదిలిపెట్టాను, మీరేమన్నా చేసుకోండి అని అంటాడు. అంటే అప్పుడు తీసుకెళ్ళండి నని 21 మార్కెట్స్లలో, ఇక్కడ మన దగ్గర ఉన్న 21 మార్కెట్స్ ఉన్నాయి కదా బజార్లో, ఆ ఒక్కొక్క మార్కెట్లో అతన్ని కొడుతూ తీసుకెళ్ళండి. అప్పుడు వేరే వాళ్ళందరూ చూస్తారు కదా, భయపడాలి అని అంటాడనమాట ఆ ఖాజీ. ఎవరైతే ముస్లిం ధర్మాన్ని వదిలిపెట్టి హిందూ ధర్మాన్ని పడతారో వాళ్ళందరికి ఇట్లాంటి గతే అని అర్థం కావాలి అని అంటారనమాట. ఇంకా అక్కడున్న ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తూ చెప్తారనమాట, హరిదాస్ను వదిలిపెట్టు, ఈ హరినామాన్ని వదిలిపెట్టు, ఎందుకు ఇంత కష్టపడతావు అని అన్నా కానీ కూడా హరిదాస్ ఠాకూర్ వినడు. ఇంకెట్లా కొడతారంటే అతన్ని ప్రతి మార్కెట్లో తీసుకెళ్ళి గట్టి కొడుతూ, ఆపేస్తావా లేదా, హరినామాన్ని ఆపేస్తావా లేదా అని అడుగుతూ ఉంటారు. అస్సలు వదిలిపెట్టాడు. వాళ్ళెంత కొట్టినా హరినామాన్ని వదిలిపెట్టాడు. ఇంకా అప్పుడు ఆ కొట్టేవతనే అంటాడు, నిన్ను కొడుతూ ఉంటే మాకే బాధ ఉంది, నీ సెన్సిటివ్ శరీరం ఎంత చాలా రక్తాలు కారుతున్నాయి, అయినా కానీ కూడా నీ సోల్ మాత్రం అదే పట్టుకొని ఉంది అని అంటారనమాట. అని ఆయన అక్కడ చనిపోతున్నా నేను అని చనిపోతాడు హరిదాస్ ఠాకూర్. వాళ్ళు కొట్టేడుకి నేను నా శరీరాన్ని వదిలిపెడుతున్నా అనేసి వదిలిపెడతారు. సో అక్కడ ఆయన అంటాడు కదా, ఆయనని ఆ వాటర్లో వేసేసేయండి ఇంకా అని అంటారు. వాటర్లో వేసినాక నెక్స్ట్ డే ఇంకా ఆయన హరే కృష్ణ మంత్రం చెప్తూ బయటకు వచ్చేస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ మంచిగా బయటకు వస్తుంటే అక్కడ ఉన్న విలేజ్ పీపుల్ అంతా అలాగే చూస్తుంటారు ఆశ్చర్యంగా. ఈయన నిన్న చనిపోయాడు, ఈయనని టెస్ట్ చేస్తే చనిపోయారన్నారు, ఈయనని తీసి వాటర్లో వేశారు, మళ్ళీ ఈయనేంటి ఎంత చక్కగా బయటకు వచ్చాడు అని. ఇంకా అక్కడ కాజీ వాళ్ళందరూ ఉంటారు, కోటియార్డ్స్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటారు, మనము చాలా తప్పు చేసినాము, అల్లా మనల్ని క్షమించడు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప భక్తుడు, ఈయనని క్షమించమని మనం అడగాలి అనేసి ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడ అల్లాకి వేడుకుంటారనమాట, మమ్మల్ని క్షమించండి అని. ఇంకా కానీ అక్కడ ఉన్న ఆ హెడ్ ఉంటాడు కదా హరిదాస్, అంటే చాలా కోపం ఆయనకి, ఆయన ఇంకా సహించలేడు ఇట్లా జరగడం. సో ఆయన ఇంకా వేరే ప్లాన్స్ వేసుకుంటాడు, అది నెక్స్ట్ ఉంది ఇంకా స్టోరీ. కానీ ఇంకా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకా అందరికీ చెప్తూ ఉంటాడు అనమాట హరినామం గురించి, దీని యొక్క పవర్ ఏంటి, ఇది ఎంత గొప్పది, నీకు వేరే వాళ్ళు కొడుతూ ఉంటే కూడా నీకు అది కలగదు, నొప్పి అనేది కలగదు అనేది చెప్తాడనమాట. సో ఇది నెక్స్ట్ పార్ట్లోదనమాట, ఇది ఇంకోటి, అది మనం ఇంకెప్పుడైనా చెప్పుకుందాము నెక్స్ట్ పార్ట్. సో ఇది ఇవాళ ఇప్పటి వరకు. సో అందరికి అర్థమైందా ఈ హరే కృష్ణ మంత్ర జపం యొక్క ఇంపార్టెన్స్? ఈ హరినామంని పట్టుకుంటే ఏంటి అని అంటే, మనము ఇప్పుడు ఇప్పుడు రిలేషన్స్ అనేది ఎట్లా కలుగుతాయి అనేది మీకు అర్థమైంది ఈ క్లాస్లో. ఊరికే జరగవు, ఏదో ఏమంటారు, అది ఆటోమేటిక్గా ఈయనకి మదర్ ఈయనకి ఇద్దాం, వీళ్ళకి ఫాదర్ ఈయనకి వీళ్ళకి ఇద్దాము అని అలా ఆటోమేటిక్గా ఇలా జరిగిపోదు ఏది కూడా. దానికి ఒక లెక్క ఉంటుంది అనమాట. ప్రతి వాళ్ళకి ఒక లెక్కతోటి, ఒక క్యాలిక్యులేషన్స్ తోటి మనకి రిలేషన్స్ అనేది ఏర్పడతాయి. మదర్ ఎవరు ఉండాలి, ఫాదర్ ఎవరు ఉండాలి అనేది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో దీంట్లో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్మరణ. నువ్వు ఎవరి మీదైతే స్మరణ చేస్తున్నావు, ఇప్పుడు నీ జీవితం మొత్తంలో నువ్వు ఎవరి గురించి ఊక తప్పిస్తూ ఉన్నావు,
అనేది ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళ గురించి తప్పిస్తూ ఉంటావు, వాళ్ళ గురించే నువ్వేంటి ఎర్న్ చేస్తూ ఉంటావు, వాళ్ళ గురించి అన్ని అంటే రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా నేను చేస్తున్నా అని అనుకోవడం వేరు. అలా అనుకుంటే ఓకే. కానీ అతి ప్రేమ ఉంటుంది కొందరికి, అతిగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఒక ఇల్లు కట్టించాలి, వాళ్ళకి ఒకటి ఇది ఉంచాలి, వాళ్ళకి ఏ నొప్పి కలగకూడదు అని తెగ కష్టపడుతూ ఉంటారు. సో నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బాండింగ్లోకి వెళ్ళిపోతావు. ఒక బాండ్ ఏర్పడుతుంది. ఒక బాండ్ ఏర్పడి నెక్స్ట్ జన్మలో మళ్ళీ వాళ్ళు నీకు చేయడము, ఏదో ఒక విధంగా ఒక రిలేషన్ ఏర్పడుతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మలో. సో ఇదే కంటిన్యూటీ అవుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఎవరి కోసమైతే కష్టపడుతూ, ఎవరి కోసమైతే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటావో అది బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు వచ్చింది కూడా ఆ బాండింగ్ తోటే అందరు ఏర్పడుతున్నారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే బాండింగ్ వల్లనే నీకు అందరు వచ్చారు ఇప్పుడు. సో వచ్చారు, అయిపోయింది, ఓకే. కానీ సోల్ యొక్క ఫాదర్ని నువ్వు ఎప్పుడు గుర్తు చేసుకోవట్లే. నువ్వు ఎప్పుడే ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? బాడీ రిలేషన్స్తో ఉన్న వాళ్ళ గురించే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నంతసేపు నీ బాండింగ్లో ఉంటావు. నువ్వు ఎప్పుడైతే సోల్ యొక్క ఫాదర్ గురించి నువ్వు కొంచెం మనసు పెట్టినావు అనుకో, అప్పుడు ఆయన విపరీతంగా హ్యాపీ ఫీల్ అవుతాడు. వా, అసలైంది కనుక్కున్నాడు వీడు, ఇన్ని రోజులు ఈ మాయాలోకంలో ఉన్నాడు, ఇప్పుడు నన్ను కనుక్కున్నాడు, ఓకే నిన్ను ఇప్పుడు రిలీజ్ చేసే టైం వచ్చింది అనేసి ఏం చేస్తాడు, మెల్లిగా నిన్ను ఇందులో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఈ మాయా ప్రపంచం నుంచి మెల్లిగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం నీకు ఎంత కావాలో అంతే ఇస్తాడు. రిచ్ చేయడు నిన్ను. ఈ మెటీరియల్ లోకంలో రిచ్ చేయాలని చూడడు కృష్ణ. ఎందుకు చేయడు అని అంటే మళ్ళీ బాండేజ్లో పడిపోతావు. రిచ్ ఉన్నావు అనుకో, రిచ్ ఉంటే ఏమవుతుంది, మనీ స్పెండ్ చేస్తూ ఉంటావు ఎవరి కోసమో, హాస్పిటల్స్ కడుతూ ఉంటావు, అవి కడుతూ ఉంటావు, ఇవి అప్పుడు ఏమవుతుందంటే స్వర్గలోకానికి వెళ్తావు. అప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటాయి. స్మరణ అనేది ఆయన మీద పెట్టి ఉన్నావనుకో, నీకెంత కావాలో, ఎక్కడ కావాలో, ఎంతైతే నీకు హెల్ప్ఫుల్లో అంతే ఇస్తూ ఉంటాడు. అది చాలు నిజానికి. ఇక్కడ రిచ్ ఉంటే ప్రాబ్లమే, పూర్ ఉన్నా ప్రాబ్లమే, అది గుర్తుపెట్టుకోవాలి. రిచ్ పూరు ఈ రెండు ప్రాబ్లమాటిక్ ఈ లోకంలో. ఇక్కడ ఎంత ఉండాలో అంత ఉంటే చాలు నీకు. మాతాజీ ఊరుంటే ప్రాబ్లం ఏంటి మాతాజీ? పూర్ ఉంటే కూడా ప్రాబ్లమే కదా. ఇప్పుడు వాడికి ఇల్లు లేదనుకో, ఆ ఇంటి కిరాయి కట్టుకోవడానికి పాపం వాడు చాలా కష్టపడుతూ ఉండాలి. సో వాడు బయటికి వెళ్ళి ఈ స్మరణ అనేది ఉండదు పాపం వాడికి. అప్పుడు స్మరణ మర్చిపోతాడు. వాడికి ఏమైనా ఇంటి కిరాయి కోసం కష్టపడాలి, ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఫుడ్ కోసం కష్టపడాలి, ఇట్లాంటివన్నీ ఎక్కువ బర్డన్స్ అనేది ఎక్కువ ఉంటాయి అప్పుడు వాడికి. అలా కాకుండా వాడికి ఎట్లా చూసుకుంటాడు, నువ్వు స్మరణ చేస్తూ ఉన్నావు అనుకో ఇప్పటి నుంచి, నీకు ఎంత ఇస్తే బెస్ట్ అంత ఇస్తూ ఉంటాడు. ఇల్లుంటే వీడు నన్ను ఇంట్లో ఒక దేవుణ్ణి పెట్టుకుంటాడు, నా ప్రతిమ పెట్టుకుంటాడు, నన్ను స్మరిస్తాడు అని చేస్తాడు, ఇస్తాడు. అది అట్లా కొన్ని ఉంటాయి లెక్కలు, ఆయన ఇచ్చేటి ఇస్తాడు. ఓకే, వాంఛాకల్ప చెప్పేసి టైం అయిపోయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జపయజ్ఞ की जय, श्रील प्रभुपाद की जय, हरिदास ठाकुर की जय, भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ అందరికి. రేపు మళ్ళీ ఒక